మిత్రులందరికీ స్వాగతం. సో వెల్కమ్ యూ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ ప్రవీణ్ రెడ్డి. సో ఫస్ట్ టాపిక్స్ మనం ఈరోజు దేని గురించి అయితే నేర్చుకోబోతున్నామంటే ఇంటర్ వీలాన్ రౌటింగ్ ఆపరేషన్ అనే దాని గురించి నేర్చుకోబోతున్నామండి. సో రౌటర్ ఆన్ స్టిక్ ఇంటర్ వీలాన్ రౌటింగ్ అనే దాని గురించి నేర్చుకుంటాం. సో తర్వాత ట్రబుల్ షూటింగ్ ఇంటర్ వీలాన్ దీని గురించి అయితే నేర్చుకుంటున్నామండి. సో ఫస్ట్ ఇంటర్ వీలాన్ రౌటింగ్ అనేది ఏంది, అది ఎందుకు వాడతాము, సో దాన్ని వాడడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంది, యాక్చువల్గా ఇంటర్ వీలాన్ రౌటింగ్ ఆపరేషన్ ఏం పర్ఫామ్ చేస్తుంది అనే దాని గురించి ఫస్ట్ అయితే మనం నేర్చుకుందామండి. ఇప్పుడు చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీలాన్ తీసుకుంటున్నాం అంటే నాకు వీలాన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ వీలాన్ 10, 20, 30 ఉన్నాయా, ఇక్కడ మళ్ళీ ఇంకొక స్విచ్లో సమ్వేర్ వీలాన్ 10, 20, 30 ఉన్నాయా. ఇన్ ఏ వీలాన్స్ వన్ కంప్యూటర్ కెన్ కమ్యూనికేట్ విత్ ది అనదర్ కంప్యూటర్ ఇన్ ద సేమ్ వీలాన్. ఫర్ ఎగ్జాంపుల్ PC1 కెన్ కమ్యూనికేట్ విత్ ఓన్లీ PC4, ఎందుకంటే ఇవి రెండు వీలాన్ 10లోనే ఉన్నాయి. అదేవిధంగా PC6 కెన్ కమ్యూనికేట్ విత్ ది PC3 బికాస్ దే ఆర్ బిలాంగింగ్స్ టు ది వీలాన్ 30. Right? So ante PC1 can communicate with the PC4 because they are belonging to the same VLAN 10. Now why we do this? PC1 ante idi, it does not require to send, it broadcast message to every other device in the network. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్రాడ్కాస్ట్ డొమైన్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తుంది అనుకో. బ్రాడ్కాస్ట్ అంటే మనకు వితౌట్ వీలాన్ మనకు తెలుసు కదండి, ఏంది ఇన్ఫర్మేషన్ అనేది ఆల్ ఓవర్ డివైజెస్ అనేది సెండ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, PC1 does not require to send it broadcast messages to every other device in your network except PC4, right? అంటే PC1 PC4 same VLAN కాబట్టి when you are sending the broadcast information it will go to only what PC4, it will not broadcast the information to the all other VLANs. అంటే ఇప్పుడు దీనివల్ల మనకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈటింగ్ అప్ నీడెడ్ బ్యాండ్విత్. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్రాడ్కాస్ట్ అన్ని డివైస్కి పంపించినప్పుడు బ్యాండ్విత్ కన్సిడర్ చేస్తుందా, మోర్ బ్యాండ్విత్ యూటిలైజ్ చేసినప్పుడు మనకు ప్రాబ్లం అవుతుందా, నెట్వర్క్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుందా, కంజెషన్ అనేది అక్కడ అవుతుందా. సో బేస్డ్ ఆన్ దీస్ పారామీటర్స్, so we are going to perform the VLAN operation, right? So now see that we are happily communicating one VLAN with the another VLAN, right? Now what is the need for going to the inter VLAN? Now here you will be getting the important point here. Suppose as we know that oka VLAN the same VLAN lo unde device ki maatrame communicate avutadi, right? So now see, what if a host or computer in one VLAN needs to communicate with the another host in a different VLAN. అంటే సపోజ్ ఇఫ్ VLAN 10 అనేది డిఫరెంట్ నెట్వర్క్లో ఉంటుంది, VLAN 20 అనేది డిఫరెంట్ నెట్వర్క్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. నౌ క్వశ్చన్ ఏంటంటే సపోజ్ సమ్ కేసెస్ VLAN 10 వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ వాట్ VLAN 20, బట్ బై యూజింగ్ స్విచ్ కాన్ఫిగరేషన్ అంటే స్విచ్లే ఉన్నప్పుడు మాత్రం మనం ఇలా కమ్యూనికేట్ అవ్వడానికి ఉండదు, ఎందుకంటే దిస్ విల్ బి ట్రీటెడ్ అస్ డిఫరెంట్ నెట్వర్క్, డిఫరెంట్ నెట్వర్క్, డిఫరెంట్ నెట్వర్క్. సో నౌ క్వశ్చన్ ఈస్ దట్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ ది డిఫరెంట్ నెట్వర్క్, వాట్ ఈస్ రిక్వైర్డ్ అండి? సో టు కనెక్ట్ ది డిఫరెంట్ నెట్వర్క్ వీ రిక్వైర్డ్ ది రౌటర్ ఆర్ లేయర్ 3 స్విచ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇన్ దిస్ కేస్ వాట్ వి రిక్వైర్డ్ అండి, ఇంటర్ వీలాన్ రౌటింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇప్పుడు ఇంటర్ వీలాన్ రౌటింగ్ యూజెస్ చేయాలంటే ఏం చేయాలి, లేయర్ 3 డివైజెస్ అంటే రౌటర్స్ యూజ్ చేయాలి, లేదంటే లేయర్ 3 స్విచెస్ మల్టీ లేయర్ స్విచ్ అనేది మనం యూజ్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇప్పుడు చూడండి ఇంటర్ వీలాన్ ఆపరేషన్ ఏముంటుందో ఇక్కడ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే నా దగ్గర ఒక స్విచ్ ఉంది, ఇక్కడ పీసీస్ ఉన్నాయండి. అంటే ఈ PC1 అనేది ఏ వీలాన్ నెంబర్ కింద ఉందంటే VLAN 10, ఈ సిస్టమ్ అనేది VLAN 20 కింద ఉంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే 192.168.10.10 ఉందా, అంటే ఇది 10 సిరీస్, ఇదేమో 20 సిరీస్, రైట్? సో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తానండి. సో ఇవి 2 డిఫరెంట్ నెట్వర్క్స్. అంటే మనం క్లాస్ C తీసుకున్నప్పుడు మనకి ఏమేమి ఉంటాయండి, సో నెట్వర్క్ పోర్షన్, నెట్వర్క్ పోర్షన్, నెట్వర్క్ పోర్షన్, హోస్ట్ పోర్షన్ అని ఉంటుందా, ఇవి కాన్స్టెంట్ ఉంటాయి, ఇది వేరీ అవుతుంది. అంటే ఈ నెట్వర్క్ తీసుకున్నప్పుడు మనకు 192.168.10 అనేది ఒక నెట్వర్క్, దీని కింద మనకు 0 to 255 IP అడ్రస్లు వస్తాయి. అలానే మనం ఇక్కడ తీసుకుంటే 192.168.20 అనేది ఒక నెట్వర్క్. అంటే మనం ఈ 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ఒక్కొక్క డిఫరెంట్ VLAN 10, VLAN 20 కింద ఇచ్చినప్పుడు ఇవి రెండు బై డిఫాల్ట్ కమ్యూనికేట్ కావు త్రూ స్విచ్. ఇన్ కేస్ నువ్వు కమ్యూనికేట్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటి, కాన్ఫిగరేషన్ ఇంటర్ వీలాన్ రౌటింగ్. సో మళ్ళీ మీరు మల్టీ లేయర్ స్విచ్ అన్న తీసుకోండి, సచ్ యాస్ L3 డివైస్ రౌటర్స్ అన్న తీసుకోండి. ఎగ్జాక్ట్గా ఇంటర్ వీలాన్ రౌటింగ్ ఆపరేషన్ చూద్దామండి, రైట్? సో ఇది ఒక నెట్వర్క్ డయాగ్రామ్ తీసుకుంటున్నా. సో తీసుకున్న తర్వాత మనకు 3 ఇంటర్ వీలాన్ రౌటింగ్ ఆప్షన్స్ అయితే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చండి. ఫస్ట్ వన్ వచ్చి లెగసీ ఇంటర్ వీలాన్ రౌటింగ్, సెకండ్ వన్ వచ్చి రౌటర్ ఆన్ స్టిక్,
థర్డ్ వన్ వచ్చి లేయర్ 3 స్విచ్ అండి. అంటే మల్టీ లేయర్ స్విచ్ తీసుకొని స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఇంటర్ VLAN రౌటింగ్ ఆపరేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామండి. సో ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ లెగసీ ఇంటర్ VLAN రౌటింగ్తో తీసుకున్నారనుకోండి, ఇట్ డస్ నాట్ స్కేల్ వెల్. అంటే నెక్స్ట్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ స్కేలబుల్ అనేది దీంట్లో ఉండదండి. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్ ఈజ్ దట్, సో ఈ మెథడ్ అయితే మనము ఇప్పుడు రియల్ టైంలో అయితే ఎక్కడ యూజ్ చేయటం లేదండి, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ అనేది గుర్తుపెట్టుకోండి. రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనం ఇంటర్ VLAN రౌటింగ్ అనేది రౌటర్ ఆన్ స్టిక్ మీద ఇంప్లిమెంట్ చేయొచ్చు, రైట్. సో ఇది దేనికి సూటబుల్ అంటే స్మాల్ టు మీడియం సైజ్ నెట్వర్క్ ఉన్నప్పుడు మనం రౌటర్ ఆన్ స్టిక్ ఆపరేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ L3 SVS అనేది ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇది మోస్ట్ స్కేలబుల్ సొల్యూషన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మీడియం టు లార్జ్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అండి. మనకు ఇక్కడ VLAN 10 అని ఉంది. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఈ PC1 అనేది దేనికి సంబంధించింది VLAN 10, ఈ PC2 అనేది దేనికి సంబంధించింది VLAN 2. ఈ నెట్వర్క్ ఏంది 192.168.20, అంటే ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్. VLAN 10 యొక్క నెట్వర్క్ ఏంది 192.168.10 అనేది ఒక నెట్వర్క్. అంటే ఇది డిఫరెంట్ నెట్వర్క్, ఇది డిఫరెంట్ నెట్వర్క్ ఉంది. సో టూ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంది, ప్లస్ టూ డిఫరెంట్ అంటే VLANs ఉన్నాయి. మనకు తెలుసు బేసిక్ ఐడియా ఏంది, ఒక డిఫరెంట్ VLAN ఇంకొక డిఫరెంట్ VLANతో కమ్యూనికేట్ కాదని మనకు తెలుసు, రైట్. సో అలా కమ్యూనికేట్ కావాలంటే మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్ VLAN రౌటింగ్. ఇప్పుడు లెగసీ ఇంటర్ VLAN రౌటింగ్లో ఏం చేస్తామంటే సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో టూ డిఫరెంట్ VLAN కనెక్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఇక్కడ మనం రౌటర్ అంటే L3 డివైస్ వచ్చి మనం రౌటర్ అనేది తీసుకుంటున్నాం, ఫైన్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఎందుకు టూ కనెక్షన్స్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకో, ట్రంక్ పోర్ట్ అంటే ఏంది, ఓన్లీ సింగిల్ కనెక్షన్లో మనం మల్టిపుల్ VLANs అనే ట్రాఫిక్ని సెండ్ చేయొచ్చు 802.1 క్యూ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని. బట్ ఇక్కడ లెగసీ ఇంటర్ VLAN రౌటింగ్లో నీకైతే ఎన్ని VLANs ఉంటాయి అంటే, నాకు ఇక్కడ VLAN 10 ఉంది 20 ఉంది కాబట్టి ఒక లింక్ వచ్చి VLAN 10, ఇంకొక స్విచ్ బోర్డ్ ఉండుకొని VLAN 20ని తీసుకెళ్తుందండి. సో దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి, VLAN ID VLAN నేమ్ అనేది క్రియేట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏవైతే మనకి ఇక్కడ ఇంటర్ఫేసెస్ ఉన్నాయో ఈ స్విచ్ పోర్ట్ని మనం ఏం చేయాలి, యాక్సెస్ పోర్ట్కి అసైన్ చేసి ఈ పర్టికులర్ VLANస్కి అనేది మనం అసైన్ చేయాలి, ఎందుకంటే సింగిల్ VLAN క్యారీ చేసుకుంటాయి కాబట్టి. సో FA0/1 FA0/2 ఈ ఇంటర్ఫేసెస్ని మనము VLAN 10 VLAN 20కి అసైన్ చేయాలి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టిల్ ఇక్కడ ఒక స్విచ్ నుంచి ఇంకొక స్విచ్కి యాక్సెస్ పోర్టే యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనకి ఎన్ని స్విచ్ పోర్ట్స్ కావాలి, 2 కావాలి. ఒకటేమో VLAN 10 ట్రాఫిక్ తీసుకోపోవడానికి, ఇంకొకటి VLAN 20 ట్రాఫిక్ తీసుకోపోవడానికి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే దీన్ని ట్రంక్ పోర్ట్గా యూజ్ చేస్తున్నా. మీరు కావాలంటే స్విచ్ పోర్ట్ ట్రై చేయండి. సో అంటే FA0/10 ఈ FA0/10 అనేది ట్రంక్ పోర్ట్గా తీసుకొని వెళ్ళినప్పుడు ఇది ఏం చేస్తుంది, VLAN 2013 అనేది ట్రాఫిక్ అనేది క్యారీ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, లెగసీ ఇంటర్ VLAN టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో దానికోసం నేను ఇక్కడ L3 డివైస్ రౌటర్ అనేది తీసుకుంటున్నా. సో ఇక్కడ నెట్వర్క్ ఏంటంటే సంథింగ్ 192.168.1.0 నెట్వర్క్. అంటే ఈ సిస్టమ్కి 1.1, ఈ సిస్టమ్కి రైట్. సో 1.1 నెట్వర్క్. ఇంకొక నెట్వర్క్ ఏమి ఇస్తున్నానంటే 192.168.2.0 నెట్వర్క్ అనేది. అంటే VLAN 20కి ఏమో 2.0 నెట్వర్క్ ఇస్తున్నాం, VLAN 10కి ఏమో 1.0 నెట్వర్క్ ఇస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ అంశం ఏంటంటే 2 నెట్వర్క్స్ ఉన్నాయి, ఒకటి 1.0 నెట్వర్క్, ఇంకొకటి 2.0 నెట్వర్క్. 1.0 నెట్వర్క్ అనేది VLAN 10కి, 2.0 నెట్వర్క్ అనేది VLAN 20కి ఇచ్చిన. సో 1.0 నెట్వర్క్ కాబట్టి ఈ యొక్క సిస్టమ్కి నేను ఏం IP అడ్రస్ ఇస్తున్నానంటే రైట్ 192.168.1.1 ఇస్తున్నా. సో డిఫరెంట్ నెట్వర్క్కి కమ్యూనికేట్ కావాలంటే మనకు డిఫాల్ట్ గేట్వే కావాలి కదా. సో అది వచ్చి నేను లాస్ట్ యూజబుల్ IP అడ్రస్ ఉంది క్లాస్ C నెట్వర్క్ 1.0లో వచ్చి 254 అనేది తీసుకుంటున్నా. అంటే మీకు కావాలంటే మీకు రౌటర్కి డిఫాల్ట్ గేట్వే అన్న మీరు అసైన్ చేసుకోవచ్చు అండి. సో దీనికి 2.1 ఇచ్చిన, ఎందుకంటే VLAN 20 కాబట్టి ఇది 2.2, ఇది VLAN 10 కాబట్టి 1.2 ఇచ్చినానండి, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఇంటర్ఫేస్ పోర్ట్స్ ఉంటాయి కదా, దీన్ని VLAN 10కి VLAN 20కి అసైన్ చేద్దామండి, రైట్. సో ఫస్ట్ CLIలోకి వెళ్ళి సో ఎనేబుల్ కమాండ్. సో మీకు స్టిల్ డౌట్ ఉంటే షో VLAN బ్రీఫ్ అనే కమాండ్ టైప్ చేసిండ్రనుకో చూడండి, మనకి ఎక్సెప్ట్ డిఫాల్ట్ VLAN తప్ప మనకి ఏ VLAN అనేది క్రియేట్ కాలేదనేది మీరు ఫస్ట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలండి, రైట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానండి, జస్ట్ గివ్ మీ సెకండ్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నా అండి. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ పోర్ట్ ఏంటండి FA0/1 కదా, అంటే సింగిల్ స్విచ్చే ఉంది, అంటే సింగిల్ పోర్టే ఉంది, అంటే ఇంటర్ఫేస్ FA0/1 అండి. సో దీన్ని ఏం చేయాలంటే స్విచ్ పోర్ట్. సో మోడ్స్ ఏముంటాయి మనకు, యాక్సెస్ పోర్ట్, ట్రంక్ పోర్ట్ అన్నాం కదా. సో దీన్ని యాక్సెస్ పోర్ట్గా నేను డిక్లేర్ చేస్తున్నా. తర్వాత స్విచ్ పోర్ట్ యాక్సెస్
ఈ FA0/1 ఇంటర్ఫేస్ అనేది ఎవరి కింద పనిచేయాలి, VLAN 10 కాబట్టి జస్ట్ VLAN స్పేస్ అట్ నెంబర్ ఇచ్చేయండి. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి VLAN ఐడి VLAN నేమ్ ఇస్తున్నాం కదా ఇంతకుముందు క్లాస్లో. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇవ్వకపోయినా యాక్సెస్ VLAN డస్ నాట్ ఎగ్జిస్ట్ అవునప్పుడు అదే ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుందని ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో నెక్స్ట్ ఇదేంటండి FA0/2 కదా ఇంటర్ఫేస్, FA0/2 కదా. సో దీన్ని మనం VLAN 20 కింద పంపించాలి. రైట్. సో దానికి కమాండ్ ఏంటండి, ఇంటర్ఫేస్ FA0/2. సో మోడ్ ఏమి ఉండాలండి, స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్. సో ఎవరికి VLAN కింద ఉండాలండి, VLAN 20 కింద ఉండాలి. రైట్. సో మీకు స్టిల్ డౌట్ ఉంటే ఇప్పుడు చూడండి, ఎగ్జిట్ కొట్టి ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్లో మోడ్కి వెళ్ళి షో VLAN బ్రీఫ్ అనే కమాండ్ టైప్ చేసిందంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది కదండి, VLAN 10/20 క్రియేట్ అయింది. బై డిఫాల్ట్ నేమ్ ఇవైతే ఇవ్వడం జరిగింది. పోర్ట్స్ అనేది VLAN 10 కింద FA0/1, దీని కింద FA0/2 అనేది వచ్చిందండి. రైట్. సో అలాగే మనం ఏం చేద్దామంటే FA0/10 ఉంది కదా, సో దీన్ని ట్రంక్ పోర్ట్గా యూజ్ చేస్తున్నానని చెప్పినాను కదా. మీరు కావాలంటే 2 కనెక్షన్ తీసుకొని స్విచ్ పోర్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. రైట్. సో కాన్ఫిగర్ టర్మినల్లోకి వెళ్ళి ఈ పోర్ట్ ఏందండి, ఇంటర్ఫేస్ FA0/10 కదా. సో ఇంటర్ఫేస్ FA0/10. సో స్విచ్ పోర్ట్ మోడ్ ఏం చేయాలండి, ఇప్పుడు యాక్సెస్ కాదండి ట్రంక్ మోడ్. సో ట్రంక్ కన్వర్ట్ అయింది. ఇప్పుడు స్విచ్ పోర్ట్ ట్రంక్. సో అలౌడ్ ఏం చేయాలండి, VLANs నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసినామండి. సో బై డిఫాల్ట్ VLAN ఏముంటుంది, VLAN 1. మనకి VLAN 20 VLAN 10 ఉన్నాయి కాబట్టి జస్ట్ మనం 1,20,10 అనేది అసైన్ చేద్దాం. లేదంటే సింపుల్, మీకు డౌట్ ఉంటే 1,10,20 ఈ 3 VLANలు మాత్రమే అలౌ చేయమని చెప్తున్నాం. సో స్టిల్ నీకు డౌట్ ఉంటే ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళండి. సో ఇంటర్ఫేస్ ట్రంక్ అనే కమాండ్ టైప్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందా, ఈ పోర్టులో ఏమేమి VLANs అలౌ చేయాలి, ఓన్లీ 1, 10, 20 అనేది. సో 802.1q ట్రంకింగ్ ఎన్క్యాప్సులేషన్ ఆపరేషన్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. బై డిఫాల్ట్ నేటివ్ VLAN అనేది VLAN 1 అనేది గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు సేమ్ కాన్ఫిగరేషనే మనం ఎక్కడ చేయాలండి, ఈ పర్టికులర్ స్విచ్లో అయితే మనం చేద్దామండి. రైట్. ఈ స్విచ్లో చేద్దామండి, సింపుల్. సో ఏం పోర్ట్స్ ఉందండి, FA0/1 ఎవరి కింద, VLAN 10 కింద. రైట్. సో ఎనేబుల్ కాన్ఫిగర్ టర్మినల్ కాన్ఫిగరేషన్లో మోడ్కి వెళ్ళి ఇంటర్ఫేస్ కమాండ్ ఏందండి, FA0/1. సో ఏ మోడ్ అండి, స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్. స్విచ్ పోర్ట్ యాక్సెస్ ఏ VLAN అండి, సో VLAN 10. అంటే ఈ పోర్ట్ వచ్చి VLAN 10 కింద పంపిస్తున్నాం. రైట్. సో తర్వాత ఇంకొక పోర్ట్ ఏముందండి మనకు, FA0/2 ఉంది కదా. సో దాన్ని ఏం చేయాలండి మనం, స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెసే కదా. యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఏ VLAN కింద ఉండాలి, అది VLAN 20 కింద అయితే ఉండాలండి. రైట్. సో ఇప్పుడు దీని FA0/10 ఉంది కదా, దాన్ని ఏం చేయాలి మనం అంటే ఇంటర్ఫేస్ FA0/10 ఉంది కదా. సో దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ట్రంక్ పోర్ట్గా స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ స్విచ్ పోర్ట్ యాక్సెస్ స్విచ్ పోర్ట్ ట్రంక్. అలౌడ్ VLANs ఏముంటాయండి, అలౌడ్ VLAN. సో 1,10,20 అంటే మన దగ్గర నేటివ్ VLAN ఉంది 1, 20 కాబట్టి ఇది ఇస్తున్నానండి. రైట్. సో ఇప్పుడు నేను షో ఇంటర్ఫేస్ ట్రంక్ అని టైప్ చేసినప్పుడు చూడండి మనకి ఏముంది, FA0/10 అనేది ట్రంక్ పోర్ట్ అయింది. సో మిగతావన్నీ స్విచ్ పోర్ట్స్ ఉంటాయి, పర్టికులర్ పోర్ట్ అనేది అసైన్ అవుతుందండి. సో ఇక్కడ వరకు ఇనిషియల్ సెటప్ అనేది నిన్న క్లాస్లో తెలుసుకున్న విధంగా వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ స్విచ్లో FA0/11 అనే దాన్ని నేను ఎవరికి అసైన్ చేస్తున్నా, VLAN 10కి అసైన్ చేస్తున్నా. అలాగే విధంగా FA0/12 ఎవరికి అసైన్ చేస్తున్నానంటే VLAN 20కి అసైన్ చేస్తున్నా. రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత రౌటర్ కాన్ఫిగరేషన్లో ఉండే పోర్ట్స్ చేద్దాం. గుర్తుపెట్టుకో మనకు 2 VLANs ఉన్నాయి, అంటే VLAN 10, 20 ఉన్నాయి కాబట్టి 2 స్విచ్ పోర్ట్స్ తీసుకుంటున్నాం. ఒక ఇంటర్ఫేస్ ఏమో డెడికేటెడ్ VLAN 10 ట్రాఫిక్కి, ఇంకొక డెడికేటెడ్ ఇంటర్ఫేస్ ఏమో VLAN 20 ట్రాఫిక్ అనేది గుర్తుపెట్టుకో. సో ఇక్కడ అంటే నువ్వు ఇక్కడ పెట్టుకున్నా ఓకే కానీ. రైట్. సో నీకు మళ్ళీ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కాన్ఫిగర్ టర్మినల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇది కదండి ఇంటర్ఫేస్ FA0/11 ఉంది కదా, ఇంటర్ఫేస్ FA0/11. రైట్. సో స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN నెంబర్ ఏందండి 10 కింద ఇస్తున్నాం. రైట్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పోర్ట్ ఏముందండి మనకు, FA0/11 అయిపోయింది. సో 12 దేనికి ఇస్తున్నా నేను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే VLAN 20 కోసం ఇస్తున్నాం. రైట్. సో 12. రైట్. స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ VLAN 20. రైట్. సో మీకు డౌట్ ఉంటే రైట్ సో VLAN బ్రీఫ్ అనే కమాండ్ టైప్ చేసిందంటే VLAN 10 కింద మనకేమున్నాయి, FA0/1 FA0/11 అంటే 0/1
0/11 అనేది ఉంది, రైట్. సో ఇప్పుడు ఇది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్దామంటే రౌటర్ దగ్గరికి వెళ్దామండి. సో రౌటర్కి వెళ్ళినప్పుడు మనకి ఇంటర్ఫేసెస్ ఏమేమి ఉన్నాయి. సో నేను CLIలోకి వెళ్తున్నా, ఎనేబుల్ షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ టైప్ చేసిందంటే మనకి ఇంతవరకు ఏ యొక్క ఇంటర్ఫేస్కి G0/0 కానీ G0/1కి మనం ఎలాంటి IP అడ్రస్ అనేది అసైన్ చేయలేదు. ఇప్పుడు అసైన్ చేద్దామండి, రైట్. సో ఫస్ట్ నేను కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నానండి. సో ఈ ఇంటర్ఫేస్ ఏమో G0/0, రైట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇంటర్ఫేస్ G0/0, రైట్. సో ఇంటర్ఫేస్ G0/0 ఇచ్చిన తర్వాత, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి, IP అడ్రస్ అసైన్ చేస్తాం కదా, లేయర్ 3 అనేది. సో IP అడ్రస్ ఏంది 192.168.1.254. అంటే ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, అరే 254 అని నువ్వు ఇక్కడ రాస్తున్నావు కదా, అప్పుడు VLAN 10 ఇక్కడికి ఎందుకు పోతుంది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ VLAN 10లో మనం ఇచ్చిన IP సిరీస్ ఏంది 1 డాట్ నెట్వర్క్. దీని డిఫాల్ట్ గేట్వే ఏమి ఇచ్చినాం 1.254 అంటే ఈ G0/0 యొక్క ఇంటర్ఫేస్ IP అడ్రస్ కాబట్టి సచ్చినట్టుగా అది ఈ ట్రాఫిక్ అనేది ఈ లైన్ గుండానే తీసుకుపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్ఫేస్ G0/0కి మనం ఏం IP అడ్రస్ ఇవ్వాలి, రైట్. సో సబ్నెట్ మాస్క్ ఏంటండి 255.255.0 IP అడ్రస్ ప్లస్ సబ్నెట్ మాస్కింగ్. సో నో షట్ డౌన్ కమాండ్ ఇస్తే అయిపోతుందండి. అలాగే విధంగా మనకి ఇంటర్ఫేస్ ఇంకొకటి ఏముందండి, G0/1 ఉందండి, రైట్. సో G0/1. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే IP అడ్రస్ ఏమి ఇవ్వాలి, ఇది దేనికోసం VLAN 20 కదా. VLAN 20 అంటే నెట్వర్క్ సిరీస్ ఏంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే 2.1 కదా, 2 డాట్ సిరీస్. సో మనం స్విచ్కి రౌటర్కి ఇంటర్ఫేస్కి IP అడ్రస్ ఏమి ఇస్తున్నాం 2.254 లాస్ట్ యూజబుల్ IP అడ్రస్ ఇస్తున్నాం కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే జస్ట్ 2.254 ఇస్తున్నా. అంటే ఇలా ఇస్తేనే సరిపోతుందండి. అంటే ఇది యాక్సెస్ కాబట్టి సపరేట్ లింక్ తీసుకుపోతుంది. అదే మనం అంటే ఇంటర్వ్యూలాన్ స్టిక్కీ కాన్సెప్ట్ యూజ్ చేసినామంటే ఇంకా మనకి ఈజీ అయిపోతుందండి, రైట్. సో 2.254. సో నో షట్ డౌన్ కమాండ్ అనేది టైప్ చేస్తున్నా అండి, రైట్. సో మీకు డౌట్ ఉంటే, రైట్. సో ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ టైప్ చేసిండ్రంటే మీరు ఇక్కడ మీరు చూడండి G0/0 IP అడ్రస్ 1.254, ఇది 2.254 ఇచ్చినానండి. సో ఇప్పుడు సింపుల్ అండి, నేను VLAN 10 నుంచి ఇక ఈ VLANకి కమ్యూనికేట్ అవుదామండి, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పింగ్ VLAN 10 ఉండే సిస్టంలో నుంచి 192.168.2.1 అనేది టైప్ చేస్తున్నా అండి, రైట్. సో అంటే ఈ యొక్క VLAన్ని మనం ఈ యొక్క VLANతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నామండి, రైట్. సో ఫస్ట్ ఏమవుతుంది చూడండి, రిక్వెస్ట్ టైం అయింది అంటే ఆర్పూ ప్రాసెస్ అనేది నడుస్తుందండి. సో ఆర్పూ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మళ్ళీ రిక్వెస్ట్ టైం రిప్లై వచ్చిందండి. అంటే మళ్ళీ నేను ఇప్పుడు చూడండి మళ్ళీ మనకు రిప్లై వస్తుందా. సో ఇంకా నీకు ప్రాక్టికల్గా అర్థం కావాలంటే సింపుల్ థింగ్ అండి. సో ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళు. సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఈ సిస్టంలోకి వెళ్ళి, రైట్. సో ఈ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత మనకు దీంతో కమ్యూనికేట్ అవుతున్నాం కదా ఇంటర్-VLAN రౌటింగ్ కాన్సెప్ట్లో. సో దీని యొక్క IP అడ్రస్ ఏంది 2.1 కదా. సో 2.1 మీద ఎంటర్ చేయి, రైట్. సో దీన్ని మినిమైజ్ చేసి ఇక్కడ ప్యాకెట్ అనేది జనరేట్ అయిందా. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఫార్వర్డ్ మీద క్లిక్ చేయి. చూడండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత 2 VLANs స్విచ్లో ఉన్నప్పుడు కమ్యూనికేట్ కావు, ఇట్ కెన్ బి కమ్యూనికేటెడ్ త్రూ ది రౌటర్. సో చూడండి ఇంటర్ఫేస్ VLAN 10 ఈ 10 అనే లింక్ కూడా పోతుంది, మళ్ళీ ఇక్కడికే వస్తుంది. చూడండి డాట్లు ఉంది కదా, 10 అనేది యూజ్ చేసుకొని మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్తుంది, ఈ రౌటర్కి వెళ్ళిపోతుంది, ఈ స్విచ్కి అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ మనకు అక్నాలజ్మెంట్ అనేది వెనక్కి వస్తుంది, రైట్. సో ఇది కాన్సెప్ట్, రైట్. ఒక VLAN 20 తీసుకున్నప్పుడు ఈ లింక్ వాడుకుంటుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలండి, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, మీకు ఎంతమందికి అంటే పర్ఫెక్ట్గా అర్థమైందో లేదో చూద్దామండి. ఇప్పుడు నేను ఈ VLAN 10లో IP అడ్రస్ ఏముంది 192.168.1.1 కదా. సో 1.2 ఉంది ఇక్కడ. దీన్ని కమ్యూనికేట్ అవ్వాలంటే డైరెక్ట్గా స్విచ్ నుంచి వెళ్ళిపోతుందా లేదంటే రౌటర్ నుంచి పోతుందా, అది నా క్వశ్చన్. ఆన్సర్ ఏమొస్తుందండి, స్విచ్చే కాన్ఫిగరేషన్ అంటే స్విచ్ నుంచే కమ్యూనికేట్ అవుతుందా లేదంటే ఇక్కడ నుంచి స్విచ్కి వెళ్ళి రౌటర్కి వెళ్ళి మళ్ళీ రౌటర్ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ స్విచ్కి వెళ్ళి ఇక్కడికి వెళ్తుందా, రైట్. సో ఆన్సర్ ఏంటండి, రౌటర్ నుంచి వెళ్తుందంటే మీరు కంప్లీట్లీ రాంగ్ అండి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 1.0 నెట్వర్క్ అనేది ఇక్కడ సేమే ఇక్కడ సేమ్ నెట్వర్క్ ఉన్నప్పుడు మనకు రౌటర్ అనేది అవసరం లేదు, రైట్. సో నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను, నీకు ఇంకా అర్థం కాకపోతే. ఇది 1.1 1.2 సేమ్ VLAN కింద ఉన్నాయి కాబట్టి వీ డోంట్ రిక్వైర్ ది రౌటర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రైట్. సో పింగ్ 192.1.2, రైట్. సో మనకి రిప్లై వచ్చిందా. సో ఇంకా ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలంటే సిమ్యులేషన్ మోడ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఏం చేసామంటే 1.2 తీసుకో. సో ఎంటర్ కొట్టిన తర్వాత ఇప్పుడు ప్యాకెట్ అనేది క్రియేట్ అయిందా. ఇంతకుముందు ప్యాకెట్ ఇక్కడికి వచ్చి రౌటర్ నుంచి మళ్ళీ ఇట్లా వచ్చింది. ఇప్పుడు చూడు ఏమైందో,
డైరెక్ట్గా స్విచ్కి పోయిందా? ఇప్పుడు రౌటర్కి పోతుందా? పోదు. ఎందుకు పోదు? ఎందుకంటే సేమ్ వీలాన్ సేమ్ నెట్వర్క్ కాబట్టి. అంటే దీని నుంచి దీనికి కమ్యూనికేట్ అయినప్పుడు మాత్రమే మనకు రౌటర్ అనేది కావాలనేది గుర్తుపెట్టుకోండి, రైట్? సో మనకి రిప్లై అనేది వస్తుందండి. సో ఇది లెగసీ వీలాన్ ఇంటర్ వీలాన్ రౌటింగ్ ఆపరేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఇవన్నీ సేమ్ యాస్టీజ్గా ఉంచేసి, సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 802.1q ప్రోటోకాల్ ఉంది కదా మనకు ఎన్కాప్సులేషన్ కోసం, దాన్ని యూజ్ చేసుకొని 2 లింక్స్ కాకుండా సింగిల్ లింక్లో నేనేం చేస్తానంటే వీలాన్ 10 పంపిస్తా, వీలాన్ 20 పంపిస్తా, రైట్? సో దాన్నే మనం ఏమంటారంటే రౌటర్ ఆన్ స్టిక్ కాన్సెప్ట్ అని అంటాం. సో దాని గురించి ఫస్ట్ థియరీ అయిపోయిన తర్వాత మనం ప్రాక్టికల్ చదువుదామండి. సో రౌటర్ అని స్టిక్ ఇంటర్ వీలాన్ రౌటింగ్ గురించి నేర్చుకుందామండి. సో ఇక్కడ చూడండి, సింపుల్ థింగ్ మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి PC1 అనేది VLAN 10 కింద ఉంది, PC2 అనేది VLAN 20 కింద ఉందండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేయాలంటే ట్రంక్ పోర్ట్ యూజ్ చేస్తాం. అంటే 802.1q దాన్ని యూజ్ చేసుకొని మనకు మల్టిపుల్ VLAN ట్రాఫిక్ అనేది క్యారీ చేస్తుంది. సో ఇక్కడ ఇంతకుముందు చేసిన ఎగ్జాంపుల్లో ఈడ మీరు మల్టిపుల్ స్విచ్ పోర్ట్స్ తీసుకొని ఒక్కొక్క పోర్ట్ ఒక్కొక్క వీలాన్కి అసైన్ చేయండి. నేను డైరెక్ట్గా ట్రంక్కి అనేది అసైన్ చేయడం జరిగింది, రైట్? సో మీరు ఇలా ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ రౌటర్ ఆన్ స్టిక్లో ఇక్కడ చూడండి, మనకు డిఫరెంట్ వీలాన్ కమ్యూనికేట్ కావాలంటే మనకి ఇక్కడ ఏం చూసాం, రౌటర్. బట్ ఇక్కడ ఇది చూడండి, ఇంతకుముందు మనం యూజ్ చేసింది డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ట్రంక్ పోర్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఒక్క స్విచ్ పోర్ట్లో ఇది VLAN 10 ట్రాఫిక్ తీసుకెళ్తుంది, VLAN 20 అనేది తీసుకెళ్తుంది. మనకి ఇలా అంటే ట్రంక్ పోర్ట్ ఎలా క్రియేట్ చేయాలో స్విచ్లో తెలుసు కానీ మనకు రౌటర్లో తెలియదండి. సో మనకి ఇప్పుడు ఏం చేయాలంటే రౌటర్లో మల్టిపుల్ VLAN ట్రాఫిక్ తీసుకుపోవడానికి ఏ కాన్ఫిగరేషన్ అయితే చేయాలో దాని గురించి తెలుసుకోవాలండి, రైట్? సో ఇప్పుడు చూడండి, యూ కెన్ సీ ఇన్ ఎ ఫిగర్ దట్ రౌటర్ ఈస్ నాట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది టోపాలజీ. అంటే మనకి ఇక్కడెక్కడ లేదు, అంటే ఇది కామన్గా కనెక్టెడ్ టు స్విచ్ 1 స్విచ్ 2 లేదు. బట్ ఇన్స్టెడ్ అపియర్స్ టు బి ఆన్ స్టిక్ నియర్ ది బార్డర్, హెన్స్ ద నేమ్. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ పేరు ఎలా వచ్చిందంటే రౌటర్ అనే స్టిక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక కర్ర మీద రౌటర్ అనేది, అంటే ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కర్రలా తీసుకుంటే ఈ కర్ర మీద ఒక రౌటర్ అనేది ఉంది. సో దీన్ని మనం ఏమంటారంటే రౌటర్ అని స్టిక్ అని అంటాం, సంథింగ్ లైక్ అర్థం చేసుకోవడానికి కోసం, రైట్? సో దీనికి ఆ నేమ్ అనేది అసైన్ చేసిండ్రండి, రైట్? సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి మనకు తెలుసు ఇవి ఎలా పోర్ట్స్ అసైన్ చేయాలి, ఎలా ఇంటర్ఫేస్ అనేది చేయాలి, ఇవన్నీ మనకు తెలుసు అండి. మనకి ఇప్పుడు కొత్తది ఏంటంటే ఇది ఒక్కటే. సో ఫస్ట్ మనకి ఇక్కడ చేయాలంటే సబ్ ఇంటర్ఫేస్ కాన్ఫిగరేషన్ అనేది చేయాలండి, అది ఇంపార్టెంట్. సో ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఏదైతే ఇది పోర్ట్ ఉంటుందో బై డిఫాల్ట్ ఇది ఆఫ్లో ఉంటుంది, ఫస్ట్ ఈ పోర్ట్ అసైన్ చేసి మనం నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ మనకి ఏమేమి వీలాన్ ఉన్నాయి, VLAN 10 VLAN 20 ఉన్నాయి కదా. అంటే ఒకే ఇంటర్ఫేస్లో మనం సబ్ కాన్ఫిగరేషన్ చేస్తాం. ఏమని, ఇంటర్ఫేస్ G0/0/1.10 అనే నెంబర్ మ్యాండేటరీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ అజంప్షన్ ఏంటంటే VLAN 10 కాబట్టి .10 అనేది ఇస్తున్నాం. అంటే ఒక ఇంటర్ఫేస్లో మల్టిపుల్ VLAN ట్రాఫిక్ తీసుకెళ్తుంది. సో 1.10 అంటే ఇది VLAN 10 ఈ యొక్క ఇంటర్ఫేస్ కానీ అర్థం, రైట్? సో ఇప్పుడు మనకు చేయాలంటే ఎన్కాప్సులేషన్ ప్రాసెస్ కావాలి కదా, .1q అనేది ట్రంకింగ్ ఆపరేషను. సో మనం ఈ ఎన్కాప్సులేషన్ .1q అనేది ఎవరికి అసైన్ చేస్తాం, VLAN 10కి. నెక్స్ట్ మనకు తెలుసు రౌటర్లో ప్రతి ఇంటర్ఫేస్ IP అడ్రస్ మీద వర్క్ అవుతుంది కదా. ఇది 10.10 ఒక IP అడ్రస్ అంటే ఇది ఏ నెట్వర్క్ సంబంధించింది, 10.1కే కదా. సో ఇక్కడ నేను డిఫాల్ట్ గేట్వే వచ్చి 10.1 ఇచ్చి నో షట్ డౌన్ కొడుతున్నా. నెక్స్ట్ అలాగే మనకి ఇంకొకటి 20 VLAN 20 ఉంది కదా. సో దీని యొక్క డిఫాల్ట్ గేట్వే ఏమొచ్చింది అంటే రౌటర్ IP అడ్రస్ ఏముంది, 20.1 ఇస్తున్నా కాబట్టి నెక్స్ట్ నేను ఇంటర్ఫేస్ G0/0/1.20, ఎందుకంటే VLAN 20 తీసుకుపోతుంది కాబట్టి సబ్ ఇంటర్ఫేస్ ఆన్ G0/0/1. సో ఎన్కాప్సులేషన్ ఏం చేయాలండి, .1q 20, అప్పుడైతేనే మీకు మల్టిపుల్ VLAN ట్రాఫిక్ తీసుకుపోతుందండి. సో నెక్స్ట్ దీనికి IP అడ్రస్ ఏం అసైన్ చేయాలి, సో ఇక్కడ నుంచి వెళ్తే మనం 20 గుర్తుపెట్టుకో, ఇక్కడ రౌటర్ తీసుకొని దీనికి కామన్ కనెక్షన్ ఇవ్వబడలే. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలన్నా ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి స్విచ్ నుంచి రౌటర్కి వెళ్ళి మళ్ళీ రౌటర్ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది అనేది గుర్తుపెట్టుకోండి, రైట్? సో నువ్వు ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంతకుముందు ఏదైతే సినారియో తీసుకున్నానో దాన్ని తీసుకొని జస్ట్ ఈ యొక్క కాన్ఫిగరేషన్ అనేది చేస్తే మనం రౌటర్ అనే స్టిక్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చండి. సో సేమ్ నెట్వర్కే మళ్ళీ తీసుకుంటున్నా, కాకపోతే ఇక్కడ 2 ఉండేటివి కదా స్విచ్ పోర్ట్స్, ఇప్పుడు రౌటర్ ఆన్ స్టిక్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేస్తానండి. సేమ్ పోర్ట్ FA0/11 తీసుకుంటున్నా, దాని ట్రంక్ పోర్ట్గా వాడుతున్నాను. సో ఇక్కడైతే నేను కాన్ఫిగరేషన్స్ అన్నీ ఇంతకు ముందు ఉన్నట్టువే వాడుతున్నా అండి. సో మీకు స్టిల్ డౌట్ ఉంటే ఇక్కడ చూడండి, షో VLAN బ్రీఫ్ కొట్టినప్పుడు మనకి ఏమొస్తుంది,
VLAN 1020 క్రియేట్ అయిందా, FA0/1 FA0/2 రైట్. సో అలాగే మనకు షో ఇంటర్ఫేస్ ట్రంక్ కమాండ్ టైప్ చేసినప్పుడు మనకేముంది, సో FA0/10 అంటే ఈ FA0/10 అనేది మనము ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేసినామండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్విచ్లో ఉన్నాం కాబట్టి రైట్, ఈ స్విచ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు FA0/11 ఉంది కదా, సో దాన్ని కూడా మనం ఏం చేయాలంటే ట్రంక్ పోర్ట్, ఎందుకంటే VLAN 10 పోవాలి, VLAN 20 పోయి మళ్ళీ రౌటర్ నుంచి ఇంకొక డిఫరెంట్ VLAN కనెక్ట్ అవ్వాలి కదా. సో దానికి కాన్ఫిగరేషన్ టెర్మినల్కి వెళ్ళి ఇంటర్ఫేస్ FA0/11 స్విచ్ పోర్ట్ మోడ్ ఏం చేయాలంటే ట్రంక్ చేయాలి. నీకు అలౌ చేయాలంటే స్విచ్ పోర్ట్ ట్రంక్ అలౌడ్స్ VLANs ఏం అలౌ చేద్దామండి, 1, 10, 20 నీకు ఇష్టం. నేను ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పిన ఏవి అలౌ చేయాలి, ఏది అలౌ చేయకూడదు, ఎక్సెప్షన్ ఏంది, రిమూవ్ ఏంది, యాడ్ అనేది ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది రైట్. అంటే ఏదైతే VLAN 10, 20, 30 అంటే 10, 1, 20 వస్తుందో దీని గుండా తీసుకుపోతుంది అనేది అర్థం రైట్. సో ఇప్పుడు మనం ఏం చేసినాం, దీని అయితే కంప్లీట్ చేసినామండి. ఇప్పుడు మనం ఇంకెక్కడ మిగిలి ఉంది, రౌటర్లో మిగిలి ఉంది. సో రౌటర్ ఇంటర్ఫేస్ ఏంది, G0/0 బై డిఫాల్ట్ ఇది ఏముంటుందండి, షట్ డౌన్ మోడ్లో ఉంటుంది. సో ఫస్ట్ నువ్వేం చేయాలంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ ఏం చేస్తావంటే ఎనేబుల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్ఫేస్ ఏంటండి, G0/0 ఇంటర్ఫేస్ G0/0 జస్ట్ నువ్వు టైప్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే నో షట్ డౌన్ కమాండ్ అనేది టైప్ చేయి. ఇప్పుడు ఈ ఒక్క ఇంటర్ఫేస్లోనే మనం సబ్ ఇంటర్ఫేస్ ఫర్ VLAN 10, VLAN 20 క్రియేట్ చేయాలి రైట్. అది పాయింట్ గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇంటర్ఫేస్ G0/0 డాట్ ఏంది VLAN 10 కోసం రైట్, అయిపోయింది రైట్. సో చేంజ్ స్టేట్ అప్ అని వచ్చిందా. నెక్స్ట్ కమాండ్ ఏం చేయాలంటే ఎన్క్యాప్సులేషన్ ప్రాసెస్. ఎన్క్యాప్సులేషన్ ఏంటండి, .1q రైట్. సో షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకుంటే VLAN ID ఇవ్వమంటుండు. VLAN ID ఏంది, సో ఇక్కడ ఏంటంటే 10 కదా మనం, సో 10 అనేది ఇస్తున్నాం VLAN 10 కోసం. ఇప్పుడు IP అడ్రస్ అసైన్ చేయాలి కదా ప్రతి ఇంటర్ఫేస్కి. IP అడ్రస్ ఏంటండి 192.168.1.254 అంతే కదా. 1.0 నెట్వర్క్లో లాస్ట్ యూజబుల్ IP అడ్రస్ 1.254 నేను వాడుతున్నా. సో సబ్నెట్ మాస్క్ ఏమొస్తుంది నాకు 255.255.255.0 సవాజ్ నో షట్ డౌన్ అయిపోయిందా. మళ్ళీ ఇంకొక VLAN 20 కూడా క్రియేట్ చేయాలి కదా, దేనికి 2.254 సబ్ ఇంటర్ఫేస్ తీసుకుంటున్నా కాబట్టి. సో దానికి నేనేం చేస్తున్నా, మళ్ళీ ఇంటర్ఫేస్ G0/0 సబ్ ఇంటర్ఫేస్ 20 రైట్. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలండి, ఎన్క్యాప్సులేషన్ .1q ప్రాసెస్ దేనికి, VLAN ID 20కి. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, IP అడ్రస్ దీనికి ఏం చేయాలండి 2.254 అంటే ఇక్కడ నుంచి వచ్చేదానికి ఈ స్విచ్ కింద వచ్చేదానికి 2.254 రైట్. సో వెళ్ళిన తర్వాత నో షట్ డౌన్ కమాండ్ ఇది చూడండి. సో మీకు స్టిల్ డౌట్ ఉంది అంటే సో ఎగ్జిట్కి వెళ్ళి ప్రివిలేజ్ ఎగ్జిట్ మోడ్లోకి వెళ్ళి షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ టైప్ చేసి ఎంటర్ చేసిందంటే చూడండి ఒక్క ఇంటర్ఫేస్లో మనకేముంది, G0/0 10 దేనికి ఉంది, VLAN 10కి అసైన్ చేసిన G0/0.20 ఎన్క్యాప్సులేషన్ ప్రాసెస్ .1q. సో ఈ యొక్క స్విచ్కి అసైన్ చేసినామండి రైట్. సో ఇప్పుడు సింపుల్ థింగ్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాఫిక్ పోతుందా లేదా, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాఫిక్ పోతుందా లేదు చూద్దాం. సో సింపుల్ థింగ్, సో ఇక్కడికి వెళ్ళి డెస్క్టాప్లోకి వెళ్ళి రైట్, సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి జస్ట్ టైపింగ్ VLAN 20 IP అడ్రస్ ఏంది 192.168.2.1 రైట్. సో ఫస్ట్ మనకు ప్రాసెస్ అనేది రన్ అవుతుంది, రిక్వెస్ట్ టైం వచ్చింది, తర్వాత రిప్లై అని వచ్చింది. ఇంకా క్లియర్గా కావాలంటే మళ్ళీ సేమ్ IP అడ్రస్ తీసుకో. సో దానికంటే ముందు సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళండి. సిమ్యులేషన్ మోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఆపరేషన్ నేను ప్యాకెట్ పంపించినప్పుడు ఎంటర్ కొట్టి ఇక్కడ. సో ఇప్పుడు చూడు ఫస్ట్ ఏమవుతుంది, మనకు వెళ్ళిందా, డిఫరెంట్ నెట్వర్క్ కాబట్టి రౌటర్ నుంచి వెళ్ళాలా. సో సబ్ ఇంటర్ఫేస్ అండ్ కాన్ఫిగరేషన్ కూడా మనం చేసినామా చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రౌటర్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ అక్నాలజ్మెంట్ ఏమవుతుందండి, డైరెక్ట్గా స్విచ్ నుంచి వెళ్ళిపోదు, మళ్ళీ రౌటర్కి పోయి రౌటర్ నుంచి స్విచ్కి వచ్చి అంటే ఆ పర్టికులర్ VLAN IDని తీసుకుపోతుంది అని అర్థం రైట్. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి పింగ్ అయితే రౌటర్కి వెళ్తుందా, వెళ్ళదు, ఎందుకంటే సేమ్ నెట్వర్క్ కాబట్టి రౌటర్ అనేది అవసరం లేదు.